చూస్తుండే దిల్లో నిండినాడే కళ్ళల్లోన కత్తులున్న తీవ్రవాదిలా మాటల్లోన మత్తులున్న మంత్రవాదిలా పరేషాను చేస్తున్నాడిలా పట్టుకో Hey, it's time to party now. It's time to party now. Welcome to the ultimate stand-up comedy show, Patas. अंग पार पटास किंद यंग पारू ఫుల్ టు బిందాస్ ఇదేదో బాగుంది కదా పటాస్ కింద ఫుల్ టు బిందాస్ అని పెడితే చాలా బాగుంది. ఇప్పటి నుంచి ది అల్టిమేట్ స్టాండప్ కామెడీ షో కాస్త పటాస్ ఫుల్ టు బిందాస్. 99 ఇంకో రన్ కొడితే 100 సెంచరీకి దగ్గరలో ఉంది పటాస్. కొన్ని సినిమాలు 100 సెంటర్లో 100 రోజులు చేసుకుంటాయి, కొన్ని 150 సెంటర్లో చేసుకుంటాయి, కొన్ని 1000 సెంటర్లో 100 రోజులు చేసుకుంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రతి ఇంట్లో 100 రోజు సెలబ్రేషన్స్ ఇవాళ పటాస్. అందుకే వెరైటీగా ఇప్పటివరకు మీరు పటాస్ లో స్టాండప్ కామెడీ చూశారు, జోడీ స్పెషల్ చూశారు, దానికి మించి వెరైటీ ఏం చూడలేదు. కానీ ఇప్పుడు మేము 100 ఎపిసోడ్లు అడుగు పెడుతున్నాం కాబట్టి డిఫరెంట్ గా చేయబోతున్నాం ఇప్పటి నుంచి. ఎస్, మెన్యూ కార్డ్ చాలా డిఫరెంట్ గా, చాలా వెరైటీస్, చాలా గులాబ్ జామ్ చెప్పవా? అయితే మెన్యూ కార్డ్ అనేసంటే మా పటాస్ లో ఇప్పటివరకు ముగ్గురు స్టాండప్ కమెడియన్స్ వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం, జోడీల్లో వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం చూసారు. కానీ 99th ఎపిసోడ్ ఈ రోజు, రేపు 100th ఎపిసోడ్. రేపటి నుంచి నేను రవి మీ అందరికి ప్రమాణం చేస్తున్నాము పటాస్ అనే స్టేజ్ మీద. పటాస్ అనే స్టేజ్ మీద నేను రవి, శ్రీముఖి, నేను రవి, నేను శ్రీముఖి పటాస్ స్టేజ్ మీద ఈ రోజు ప్రమాణం చేస్తున్నాము. ఏం చేస్తున్నామే? ప్రమాణం 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 ప్రమాణం. సోలోస్ కాదు, డుయెట్స్ కాదు, గెటప్స్ ఉంటాయి, లేడీ స్పెషల్ ఉంటుంది, స్టూడెంట్ స్పెషల్ ఉంటుంది, సెలబ్రిటీస్ కూడా ఉండబోతున్నారు. అంటే రకరకాలుగా ఉండబోతుంది మా పటాస్. కానీ యాజ్ యూజువల్ మన 99 అయినా 1 అయినా ఒకటి ఉంటది కదా స్టార్టింగ్. మీ అందరి ఫేవరెట్, మా ఫేవరెట్ పంచ్ పటాస్. కానీ ఇంకో విషయం, మన పటాస్ కింద మంచి పేరు వచ్చింది స్టూడెంట్స్ వల్ల. అయితే మన కామెడీ కింగ్స్ కూడా బాగా కష్టపడతారు. అసలు పటాస్ ని నిలబెడుతుందే మా కమెడియన్స్ కాబట్టి మీ ముందుకి వచ్చేస్తారు మా ఏ పుల్లట్లేసే బుల్లమ్మో, బెసరట్లేసే బెద్దమ్మో, బొబ్బట్లేసే బుల్లమ్మో రండమ్మో, ఏ కొబ్బరికాయే కొట్టండో, కుంకుమ బొట్టే పెట్టండో, అన్నకు దిష్టే తీయండో రండమ్మో. ఏ పుల్లట్లేసే బుల్లమ్మో, బెసరట్లేసే బెద్దమ్మో, బొబ్బట్లేసే బుల్లమ్మో రండమ్మో. ఏ తొంగి చూసే ఊరువాడ పొంగి పొంగి తొంగి చూసే, రంగు పూసే మొనగాళ్ళు పొంగి పొంగి రంగు పూసే. ఏ మక్కలు విరిచే దాదాగిరిలో మనమే దిక్కాసే. Everybody rock your body. Hey, చూసుకో రాసిను గాడి వేడే. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. వాట్ ఇస్ ద ఫస్ట్ టాపిక్? అమ్మాయిలు అబ్బాయిలకి, అబ్బాయిలు అమ్మాయిలకి ఎలాంటి
బిస్కెట్లు వేస్తారా? ఇది పార్లేజీ, మేరీగోల్డ్. ఇంకా నేను ఈ మధ్య నన్ను డైటింగ్ చేయమన్నారు కాబట్టి ఓట్స్ బిస్కెట్. అమ్మాయిలు అబ్బాయిలకి, అబ్బాయిలు అమ్మాయిలకి ఎలాంటి బిస్కెట్లు వేసుకుంటారు అధ్యక్ష? రవి కన్నా నువ్వే బాగున్నావు. నన్ను చూసుకుంటే రవి కన్నా నువ్వే బాగున్నావు నాకంటావు. ఒక అమ్మాయిని కంపేర్ చేస్తే ఒక అందం ఉంది, ఒక అమ్మాయిని కంపేర్ చేస్తే దానికంటే నువ్వే బాగున్నావు. నిన్నే అంటున్నాను, రవి కన్నా నువ్వే బాగున్నావు. గెటప్ సీనుకి మంచి బిస్కెట్ వేసావు, మా రవికి కూడా ఏదైనా బిస్కెట్ వేయచ్చుగా. గెటప్ సీన్ కంటే నువ్వే బాగా గెటప్స్ వేస్తావు. మీరేంటి అబ్బాయిలు? శ్రీముఖ గారు, మిమ్మల్ని గిన రాహుల్ గాంధీ గారు, సల్మాన్ ఖాన్ గారు గిన చూసింటే ఇండియాలో బ్యాచిలర్ రేషియో తగ్గిపోయేది. క్రీమెస్ట్ బిస్కెట్ అది. కానీ సల్మాన్ ఖాన్ బాగుంటది. వేలే ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటారు, పక్కకి వెళ్తుంటే ఎవరి బాడీ గార్డ్ ఎవరో అర్థం కాదు. కాపురం నిలబడుతుందని అంటే చూడలేవు కదరా నువ్వు. నువ్వు నా సొంతం, ఏ సల్మాన్ ఖాన్ రాలేడు మన బిస్కెట్. ఇంకా వరెవ ఏమి ఫేసు అచ్చ హీరోలా ఉన్నావు బాసు. అది బిస్కెట్. బిస్కెట్ తినాలా? నెక్స్ట్. బ్యూటిఫుల్ కు మీనింగ్ అమ్మాయిలు అయితే గార్జియస్ కు మీనింగ్ శ్రీముఖి. ఈ బిస్కెట్ అయితే ఇట్లా ఎగిరి పట్టుకోవాలి. నెక్స్ట్. ఒకవేళ బాపు గారు మిమ్మల్ని చూస్తుంటే బొమ్మ గీసి ఆర్ట్ గ్యాలరీ పెట్టిండే వాళ్ళబ్బా. అది బిస్కెట్ ఏం మురిసిపోతుంది కాదు. అదేంటో ఈరోజు అందరు నాకే బిస్కెట్లు వేస్తున్నారు. బిస్కెట్లు కాదు, మీరు నిజంగా జెన్యూన్ గా పొగడాలనుకుంటున్నారు, పొగుడుతున్నారు మీరు కదా. ఇది బిస్కెట్. నెక్స్ట్. రవి, నువ్వు నా పక్కన ఉంటే టెర్రరిస్ట్ అటాక్ చేసినా ఏమీ అవ్వదు. నెక్స్ట్. శ్రీముఖి గారు, మిమ్మల్ని ఎవరైతే చేసుకుంటారో సంక్రాంతిపోతాడా? ఆగటబ్బా, మంచి ఫీల్ తో చెప్తున్నాడు. మిమ్మల్ని ఎవరైతే చేసుకుంటారో అందరు చూపించి కాపాడలేక చచ్చిపోతారు వాడు. థ్యాంక్ యూ సో మచ్ భార్గవ్. రైట్. నెక్స్ట్. నెక్స్ట్. మొన్న బిగ్ బజార్ లో చూసాను, మీ డ్రెస్ దరిద్రంగా ఉంది. ఇవాళ చూసాను, నిజంగా డ్రెస్ కి అందం వచ్చింది. బిగ్ బజార్ లో చూసారు దరిద్రంగా ఉందన్నప్పుడు చిన్న ఎక్స్ప్రెషన్ చూడండి అబ్బా. శ్రీముఖి ఎక్స్ప్రెషన్ అదిరిపోయిందబ్బా. ఆ క్లోజ్ లో ఏంటో పందికొక్కు స్వైన్ ఫ్లూ వస్తే కొడతాను. కాదు కాదు అన్న అన్న కుక్కని బండితో కొడితే. శ్రీముఖి గారు, మీరు చూసే చూపుకి రాజస్థాన్ ఎడర్లో అయినా వర్షం పడుద్ది. మా ఊర్లో వర్షం పట్లేదు చూడమన్నారు. సీను వస్తాను ప్లీజ్. ఫస్ట్ రవివర్మ నన్ను రాజస్థాన్ రమ్మన్నాడు, అక్కడికి వెళ్ళేసి వచ్చి మళ్ళీ మీ ఊరు వస్తాను. మీ పేదాలు దొండ పండులా ఉన్నాయి. తిట్టావు పోడు అర్థం కదా సేపు. అది చింతపండు. సూపర్ ఆన్సర్స్ వచ్చాయి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే రియాలిటీలో ఇంకోటి జరుగుతుంది. ఎక్స్పెక్టేషన్స్ ఒకలా, రియాలిటీ ఒకలా. అలా జరిగేవి ఏంటి? కథలో మహేష్ బాబుతో ర్యాంప్ వాక్ చేసినట్టు వచ్చింది, ఇక్కడికి వస్తే రవి ఉన్నాడు. ఎక్స్పెక్టేషన్స్ ఏమో సుధాకర్ గారు కామెడీ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ మళ్ళీ రొటీనే. నెక్స్ట్. కాబోయే హస్బెండ్ మహేష్ బాబు లా ఉంటాడు అనుకున్నప్పుడు చివరికి సంపూర్ణేష్ బాబు లా అంటాడు దొరికినప్పుడు. ఒక అమ్మాయిని ప్రపోజ్ చేద్దామని వెళ్తే ఆ అమ్మాయి మనకి రిటర్న్ లో వచ్చి రాఖీ కట్టడం.
ఏదో అనుకుంటే దేంతోనో తిరిగి వస్తాం. అవును. కజిన్ మ్యారేజ్కి వెళ్తాం, అక్కడ చాలా మంది అమ్మాయిలు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ రియాలిటీలో అక్కడ ఏమి ఉండదు. అవును, బయట నీ కోసం వెయిట్ చేస్తారా బావా. ఓకే, మరి మా ముగ్గురు కమిడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఒకటి అనుకుంటే రియాలిటీలో ఇంకోటి జరుగుతుంది. ఈ రోజైనా శ్రీముఖికి అందంగా కనిపించపోతాదా అని చెప్పి రోజు ఎక్స్పెక్ట్ చేస్తారు. స్టేజ్ మీద రాగానే రొటీన్. 100 ఎపిసోడ్ లోనైనా సరే మన రవి క్లీన్ షేవ్ తో వస్తాడు అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చాక అదే మాసిన గడ్డం. అరే బయట ఈ కలర్ కి ఆడోడా మొగాడా అని డౌట్లు వస్తున్నాయిరా, అందుకే గడ్డం వేస్తున్నా. బేసిక్ గా పటా స్టార్ట్ అవ్వడమే మా సోలో స్టాండప్స్ తో స్టార్ట్ అయ్యింది. కాబట్టి ఈ రోజు 99th స్పెషల్ ఎపిసోడ్ లో మా విక్టరీ వెంకీ వచ్చేస్తున్నాడు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. బికాస్ ఎందుకంటే అప్పుడే 99 ఎపిసోడ్కి వెళ్ళిపోయాము. ఒక్క ఎపిసోడ్ తో 100 సెంచరీ కొట్టబోతున్నాం మేము. చాలా హ్యాపీగా ఉంది. మొదటగా మా ఈటీవీ ప్లస్ ప్రేక్షకులందరికీ కంగ్రాచులేషన్. వెంకీ అనగానే మెయిన్ గా గుర్తొచ్చేది మా మంకీ. బికాస్ ఎందుకంటే మా బావగారు చెప్తాడు, బొంగు నువ్వు చేసేది ఏముండదురా అదే చేస్తావని. సో ఈ 99th ఎపిసోడ్ కూడా నేను ఒక్కడనే కాదు మా మంకీని కూడా తీసుకొస్తున్నాను. ఓకే, మా మంకీ వచ్చేసింది. హాయ్, ఈ రోజు 100 ఆపరని బొందా. సరే, ఫస్ట్ 100th ఎపిసోడ్ కాబట్టి ఈ రోజు మా పటాస్ స్పెషల్ అన్నమాట. సో మా పటాస్ లో ఉన్న ఆర్టిస్టుల గురించి మాట్లాడుకుందాం. ఓకే ఓకే. రవిని చూస్తే నీకేమనిపిస్తుంది? వాడు కూడా అచ్చం నాలానే ఉన్నాడు అనిపిస్తుంది. అదేలాగా ఒకసారి అతన్ని చూడు, నన్ను చూడు. నాకు ఒళ్ళంతా బొచ్చుంది, రవికి కూడా ఒళ్ళంతా బొచ్చుంది. నాకెనక చూడు, ఎచ్చి నేనన్నీ తోకరా. ఓ లేదు, రవికి చూడు. అవును, ఆడికి కూడా తోకలేదు. సరే, శ్రీముఖి గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు? నిజంగా చాలా గ్రేట్. అవు శ్రీముఖ కాదు ఈ షో. ఎందుకు? 2 అబ్బాయిలతో యాంకరింగ్ చేయించడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అబ్బాయిలా? అంటే శ్రీముఖి అమ్మాయి కదా, నీ మొహం. ఎందుకు? ఎప్పుడన్నా నడిచేప్పుడు చూసావా? చూశాను. ఆమె కండలు చూడు, ఒక్కటైన అమ్మాయి పోలికుందా? శ్రీముఖిని చూస్తే నాకు ఒకటి అనిపిస్తుంది. ఏంటి? జబర్దస్త్ లో మీరు లేడీ గెటప్ వేసుకుని యాక్టింగ్ చేస్తారు, ఇక్కడ ఈమె లేడీ గెటప్ వేసుకుని యాంకరింగ్ చేస్తుంది. ఓకే, మరి మా సీను ఫస్ట్ టైం పటాస్ అనే స్టాండప్ షో సీన్ గడ్ గురించే స్టార్ట్ చేశారన్నారు. వాడిని ఎలా అంటే యూట్యూబ్ కామెంట్స్ లో, అన్నా నువ్వు మరొక కపిల్ శర్మ అన్నా, మరొక కామెడీ నైట్స్ అన్నా, నిజంగా కపిల్ శర్మ నువ్వన్నా అన్నారు. అందుకే వాడు అక్కడ షో మూసుకున్నాడు. అవును, కరెక్టే, మూసుకున్నాడు. అక్కడ నుంచి ఏం కాపీ కొట్టలేక వీడిక్కడ సోలోస్ మానేసుకున్నాడు. ఇక మా బావ రామ్ ప్రసాద్ సూపర్ ఆడు కదా. అస్సలు వాడి ఆటో పంచులు ఏమన్నా పేలుతాయా? అస్సలు పేలవా. ఎందుకు? ఒకప్పుడు వాడి ఆటోలు పేలేవి, ఇప్పుడు ఆటో టైర్లు పేలుతున్నాయి. ఒకప్పుడు ఆటో పంచుల రామ్ ప్రసాద్, మరి ఇప్పుడు ఆటో పంచర్ల రామ్ ప్రసాద్. మరి మన రచ్చ రవణ గురించి ఏంటి? ఆ పిచ్చోడు గురించి ఇప్పుడు ఎందుకు? చూడు, రవణను అలా అనవద్దు. అసలు అతను ఏంట్రా? ఏంటి? ఎవడైనా చేశాక రిజల్ట్ గురించి వెయిట్ చేస్తాడు, కరెక్టే. మరి ఆడేంట్రా? ఏం చేస్తాడు? ఫస్ట్ ఎక్కగానే ఇది బాగుంటుంది, మీ అందరికి కనెక్ట్ అవుతుంది, ఇది సూపర్ హిట్, ఎడిటింగ్ లో బంపర్ హిట్ అని వాడికాడు జడ్జిమెంట్ ఇచ్చుకుంటాడు. ఏంట్రా? సూపర్ సూపర్. అలా అనొద్దు, పాపం మంచోడు మా అన్న, ఏది చేసినా బాగా చేస్తాడు. నీ బొంద. సర్లే, నీతో నాకెందుకని. ఇక సుధాకర్ గురించి ఏంట్రా? ఏంటి సుధాకర్ గురించి చెప్పగానే అలా నవ్వుతావు? వాడు జోక్స్ చెప్తే ఎలాగో నవ్వురాదు కదా.
అందుకే ముందే నవ్వి పెట్టుకున్నా. ఓహో, ముందే నవ్వు పెట్టుకున్నావా? ఇక మన భాస్కర్ గురించి, నిజంగా భాస్కర్ మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. ఈ మహేష్ బాబు గారు వాయిస్ చేస్తాడు కేక. అలా చేసినప్పుడు నీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుందా? మిల్క్ బాయ్ వాయిస్, మిల్క్ ఇచ్చే గేదె చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఇక మన అవినాష్, ఓయ్ అవినాష్ గురించి ఏమనొద్దు. ఎందుకు? వాడు మన గెటప్ సింగ్ కొడుకు. గెటప్ సింగ్ అడు కొడుక. అదేంటి వీడు ఏం చేస్తాడో వాడు అచ్చం అదే చేస్తాడు. ఇక లాస్ట్ గా మన వెంకీ. అదేంటి అలా కొడతా? నీ బొంద, నీ గురించి ఏంట్రా చెప్పేది? అదేంటి నువ్వేం చేసావు? ఎందుకు నువ్వు బొంగులా చేస్తావు? అదేంట్రా నువ్వేం చేసినా నేను పక్కన ఉండాలి కదరా. అది కూడా నిజమే. నువ్వేం చేయలేక నన్ను తెచ్చుకొని కింద నుంచి చేయి పెట్టి మరి ఆడిస్తావు. ఓహో కరెక్టే. అయినా నీకు టీం లీడర్ ఇచ్చినా కూడా వెంకీ మంకీ నన్నే పక్కన పెట్టుకున్నావు కదరా. ఎవడైనా నచ్చితే క్లాప్స్ కొడతాడు, నువ్వేంట్రా స్టేజ్ ఎక్కగానే క్లాప్స్ అంటూ అడుక్కుంటావు. అంటే క్లాప్స్ కొడితే నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది, నీ బొంద వస్తుంది. నువ్వు క్లాప్స్ కొట్టమన్నప్పుడల్లా వాళ్ళకి ఏమనిపిస్తుందో తెలుసా? ముఖ్యంగా రవికి ఏమనిపిస్తుంది? చెప్పుతో కొట్టాలనిపిస్తుంది. ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు మిన్నా. దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్పు. ముందొచ్చిన పెళ్ళం కన్నా వెనుకొచ్చిన మరదలు మిన్నా. 3 పువ్వులు 6 కాయలు, 3 అమ్మాయిలు 6 బాయ్ ఫ్రెండ్స్. ఇలా కాదు నేను చెప్పేది. పిట్ట కొంచెం కూతగానం, శ్రీముఖి కొంచెం వాయిస్ కప్ప. అలా అనొద్దు. సరే నేను ఒక మంచి పాట పాడతాను, అందరూ క్లాప్స్ కొడితే. అందరూ ఒకసారి క్లాప్స్ కొడతాంట. ఒక మంచి పాట పాడారు అనుకుంటాను. పాడు. ఎగిరి దునుకుతే గుండు వలగోను. అదేంట్రా మంచి పాట, మంచి పాట. ఓకే ఓకే. మామా 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 ఏంద్రా మాకి కర్మ. సూపర్ మచ్చి, సూపర్ మచ్చి. పాట ఆపకుంటే పెడతా నీకెండు మిర్చి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Party, party, party. Let's together party. Cutie, 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 baby. 99 లో ఎన్ని స్టాండప్ చేశారు కానీ నో వన్ కెన్ బీట్ వెంకీస్ ఫ్లో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ ద్వారానే మేము ఈరోజు ఇక్కడ ఉన్నాము. మీరందరి బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. మరి పటాస్లో ఇప్పటి నుంచి చాలా వెరైటీస్ ఉండబోతాయి అని మేము ప్రామిస్ చేసినట్టే ఒక సోలో స్టాండప్ అయిపోయాక ఇప్పుడు మన పటాస్లో ఒక సూపర్ డూపర్ గెటప్ వేసుకొని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు రచ్చ రవి. బాగున్నారా పొరగాలు? చెల్లెలు ఎట్లున్నారు? ముందు ముందు మీ పేరేంటో చెప్పండి. చెప్తా శాంతాబాయ్. ఎప్పుడు మా ఆడల మీదనే చేస్తే ఈ రోజు ఆడలు గెటప్ వేసుకొచ్చావు. ఈ రోజు వచ్చిన టాపిక్ ఏంటంటారు రవణ? కాలనీలలో కొందరు స్పెషల్ ఆడోళ్ళు ఉంటారు. ఈ స్పెషల్ ఆడోళ్ళు అంటే స్పెషల్ గా పుట్టరు, స్పెషల్ గా పుట్టుకొస్తారు. వాళ్ళనే మనము సంఘ పెద్దలు, నలుగురు సహకరించే వాళ్ళు అని మనం అంటుంటాం. వీళ్ళు ఎలా ఉంటారంటే కెమెరా కనపడంగానే స్టార్ట్ అయిపోతుంది. అక్కడ ఇష్యూ చిన్నదే, దారిలో పోతుంటే తాకినందుకో, లేకపోతే ఒక అడుగు చెప్పులలో ఇంకో చెప్పు పడ్డందుకు, ఇంత చిన్నది దాన్ని పట్టది. మేము మొగజాతి మమ్మల్ని బతకనియర్రా, మేము బతుకులు ఎందుకురా, మేము రోడ్ల మీద నడవాలా వద్దా? ఇక మమ్మల్ని నడవనియర్రా. దేవుడా ఎందుకు ఈ అన్యాయం చేయబడుతుంది? అంతా మొగలని పుట్టిపోతే మమ్మల్ని ఎందుకు పుట్టించిన దేవుడా? ఆ చెల్లె పట్లాడుతుంది. ఓకే ప్లీజ్, మీలాంటి వాళ్ళు కాదు పిచ్చిదానా. చూడ ఇట్లాంటి వాడు ఉంటే గల్లీలలో మనం నేర్చుకుపోతాడు. అంటే మీ మొగజాతి మమ్మల్ని బతకనియర్రా. అక్కే వాడేమన్నా నా చెప్పే వాళ్ళ చెప్పులో పడ్డది. రోడ్ల మీద తిరగనియర్రా. కెమెరా తీస్తాడు. అయితే కథం కెమెరా తీయంగానే పో 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 మంచిగానే చేసిన పో. వీళ్ళకు ఇంకా స్పెషల్ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పాలంటే వీళ్ళు చిన్న
కెమెరా పడంగానే అడిగేటి ఉంటది. అసలు ఆడవాళ్ళ గురించి మొగాళ్ళు ఏమనుకుంటారండి? ఒక సినిమాలో ఆ రవి గారు చేసిన హీరోగా సినిమాలో వాడు ఐస్ క్రీమ్ కోన్ పట్టుకొని నిలబడితే అక్కడ శ్రీముఖి అంటే ఆడది కుక్క లెక్క కూర్చుంటదా? ఆడది ఐస్ క్రీమ్ కోన్ కోసం ఆశపడుతుంది అనుకుంటా. ఆ ఐస్ క్రీమ్ కోన్ కోసం ఆశపడ్డ ఆడది ఏం చెప్తుంది తెలుసా? ఏం చెప్తుందమ్మా చెప్పండి. ఏం చెప్తుంది తెలుసా? ఏం చెప్తుంది చెప్పండి. వాడిని కండ వీకి పట్టుకుని లాక్కొని తింటది, కానీ అట్లా మాత్రం కూకోదు. అడిగేటోళ్ళు లేరనా? రేపంచెల ఐస్ క్రీమ్ షాప్ లో ఆడలకు సపరేట్ ప్రీ కోన్లు ఉండాలి. ఏముండాలమ్మా? ప్రీ కోన్లు. ప్రీ కోన్సా? వీళ్ళు కొద్దిగా వెరైటీ ఇంగ్లీష్ వాడుతూ ఉంటారు. ఓ డిస్టర్బెంట్ డిస్టర్బెంట్ అంటారు. మేమేం డిస్టర్బెంట్ చేసినామయ్యా? డిస్టర్బెంట్. ఓ రస ప్యాకెట్ ఇచ్చారా మీరు? రస ప్యాకెట్ ఇస్తా ఏమైతుంది? రైస్ ప్యాకెట్ ఇస్తా. రైస్ ప్యాకెట్ రైస్ ప్యాకెట్ అని ఎత్తారు. ఇదంతా పక్కన పెడితే వాళ్ళకి వచ్చే ఇష్యూస్ అన్ని కూడా చిన్న చిన్న వాటికే. ఓన్లీ అమ్మ కాలనీలలో లీడర్ అమ్మ ఉంటది ఒక గల్లీలో. ఆమె ఎక్కడో 10 ఏళ్ల తర్వాత ఉంటది. ఈ ఇంట్లో చేపల గురించి, చేపల కూర గురించి నొల్లెచ్చింది. ఏమే మొగుడు అనేటువంటి జీతం తెస్తే వండి పెట్టకుండా నువ్వు ఏం చేస్తానవే? అడ్డమైన రోజు చేపలు తెమ్మంటే ఉస్తల్ సాగర చేపలన్నీ అయిపోయినాయి కాదురా అన్నది కథం అక్కడ వినబడ్డది. ఎట్టెట్టండవు నువ్వు? చెల్లి అడిగేది కాదనా? దమ్ముంటే నా ఇంట్లోకి వచ్చి కూర్చొని నన్ను చేపలు అడుగు, నిన్ను కొత్త చేపలకు వచ్చినట్టు. అమ్మ కదరు మా ఆయనే కదా అమ్మ కొద్దిలా, ఆయనకు చేపలు అంటే పన. నువ్వు కదా అడ్డమైందానా? ఇట్లా మనం అనుకుంటా పోతున్నాం కంటే మన ఆగడాలు నడతలేవు ఇక్కడ. ఒక లేడీస్ గ్రూప్ మాట్లాడుకుంటారు, లీడర్లు కూడా మాట్లాడుకుంటారు. అప్పుడప్పుడు వాళ్ళకి ఫోన్లు వస్తుంటాయి. ఫోన్లు వాళ్ళ ఆయనలు ఫోన్ చేస్తుంటారు. జస్ట్ వాళ్ళు ముచ్చట పెట్టుకుంటే ఈ మధ్యలో ఫోన్ వచ్చింది. అక్క మా ఆయన ఫోన్ సపరేట్ ఉంటుంది. ఏమైతుంది ఏమైతుంది నాకు ఈ ఫోన్? ఏంది మరిది? ఏంది? కాదు కొద్దిగా లేట్ అయింది కదా. పత్తది ఎడిపోతాంది మీ లెక్క మొగోళ్ళ లెక్క తిరిగేస్తుంది అనుకుంటారా? అంటే ఇంట్లో ఇంకా అన్నం ఉండలేదు అందుకేనే. అన్నం ఒక పూట అనుకుంటే నీ చేతులు పడిపోతే కాళ్ళు ఏమైనా పడిపోతాయా? ఏ ఒక మరిది మరి చిత్రం చేస్తావు. ఒక పెట్టాయి ఒక ఫోన్. ఇంకో ఫోన్ వచ్చింది పక్కోడు. హలో ఉందా మావిడి? లేదు పోయింది. ఏమంటున్నావు? మా దగ్గరనే ఉన్నది వస్తుంది. ఒక అటు ఇటు అవుతుంది. ఏమైతుంది? చెప్పు తిరిగి కొడతాను. మీ మొగుడిని మాట్లాడుతున్నాను. ఎప్పుడు వస్తాను ఇంటికి? ఓ నువ్వు అయ్యా. అయితే ఇగో చెల్లెలు వచ్చిళ్ళు పాపం ఒకటే రంది పడబట్టే వాళ్ళకు 2-3 మంచి ముచ్చట్లు చెప్పేస్తా. ఏం ముచ్చట్లు చెప్తావు? ఇంట్లో ముచ్చట్లు ఫస్ట్ వచ్చి గలీజాడా నువ్వు జెండు బాంబు రెడీ చేయని అత్త. అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఎన్ని చేసినా మృగాలుగా ఉన్న ఈ మొగ జాతిలో ఇలాంటి సంఘ పెద్దలు చేపట్టి ఆడవాళ్ళకి ఎంతో రక్షణ ఉంది. అలాంటి ఆడవాళ్లకు సంఘ సంస్కర్తలకు శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నా. కంగ్రాచులేషన్స్ రవి. మన పటాస్ లో ఫస్ట్ టైం గెటప్ వేసి గెటప్ ని ఇంట్రొడ్యూస్ చేసావు నువ్వు ఈ మైసమ్మ శాంతబాయి క్యారెక్టర్ తో. ఫెంటాస్టిక్. నీకెలా అనిపిస్తుంది 99 స్పెషల్ ఎపిసోడ్? మనకు ఇప్పుడు షో 9 గంటలకు. అవును. వాళ్ళందరికి ఒక విషయం చెప్తా. అక్క చెల్లెలు అందరు కూడా మీకు కావాల్సిన తలకాయ కూర ముందర పెట్టుకోవాలి. పటాస్ చూడుల్లి. బలంగా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, నా లెక్క ఉంటారు. ఏమంటారు శివుకి? సూపర్. ఇలా నేను చాలా స్టాండప్స్ చేయాలి, చాలా గెటప్స్ చేయాలి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అని కోరుకుంటే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే కమ్ ఆన్ గైస్ వచ్చేసేయండి. రేపు మనం 100th స్పెషల్ ఎపిసోడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ 100వ ఎపిసోడ్ ఇక్కడ నుంచి ఎలా టేక్ ఆఫ్ అయితే ఏం జరగబోతుందో అది రేపే తెలుస్తుంది. కానీ మీ అందరికి ఒక హింట్ చెల్లిపోతాం. లేడీస్ స్పెషల్ ఉండబోతుంది, సెలబ్రిటీస్ ఉండబోతున్నారు. ఒక్కొక్కటి కాదు, షేర్ ఖాన్ 100th ఎపిసోడ్. శ్రీముఖి షూటింగ్ వచ్చేటప్పుడు ఎవరు కొంచెం కొలతలు తీసుకొని కొంచెం అసలుకే నెక్స్ట్ ఎపిసోడ్ గా మేడం? నెక్స్ట్ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ కి మీరు ఏ ఎపిసోడ్ కి ఎంత సైజ్ ఉండాలి మాకు అర్థం కావట్లేదు మేడం. ఏంటి మామ ఎన్ని క్వశ్చన్ చదివేసావు ఏంటి మరి? అబ్బో 10-15 క్వశ్చన్లు చదివేశారా? ఏదో ఒక ఆన్సర్ చెప్పు. అంటే క్వశ్చన్ మాత్రమే చదివాను. ఇంకోసారి ఆహా
ఆల్రెడీ రాళ్ళు ఉన్నాయి కదా పనులు. మళ్ళీ ఇదే సేమ్ టైం కి మీ ముందుంటుంది పటాస్ ఫుల్ టు బిందాస్.